మరి వాస్తవానికి మరి కీరవాణి గారికి యొక్క బాధ్యతలు అనేవి అప్పగించడం తప్పా ఒప్ప అనేది క్వశ్చన్ మార్కు. తప్పా ఒప్ప అంటే రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం విషయంలో ఇక తప్పు ఒప్పులు మనం చెప్పలేము. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చాలామంది ఆంధ్రాకు సంబంధించిన వారిని తీసుకోవడం జరిగింది. అట్లంటే ఆంధ్ర వాళ్ళు ఇంకా కూడా మన తెలంగాణలో చాలామంది సర్వైవ్ అవుతూ ఉన్నారు. అట్లని చెప్పేసి మొత్తం ఇక వాళ్ళు నిలగొట్టాలి, వెలివేసేయాలి, అవకాశాలు ఇవ్వద్దు అనలేం. కాకపోతే తప్పు ఎక్కడ జరిగింది, పొరపాటు ఎక్కడ ఉన్నది అంటే అందశ్రీ గారి మాటల్లో పొరపాటు ఉన్నది. నియమించిన అందులో ఏముంది, ముందుకు రానివ్వాలి కదా, పర్లేదు అన్నట్టు మాట్లాడితే ఇక్కడ సమస్య లేదు. కానీ కీరవాణిని తలదన్నేవాడు ఉన్నాడా తెలంగాణలో అంటే, కీరవాణిని తలదన్నేవాడు ఉన్నాడా అంటే నువ్వు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నట్టే కదా. అందశ్రీ గారు ఉండకపోవచ్చు, కీరవాణి గారు గొప్పవారు అయి ఉండొచ్చు, మేము కాదనం. తెలంగాణ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు అయి ఉండొచ్చు. కానీ ఉన్నరా తెలంగాణలో కీరవాణిని తలదన్నేవారంటే నువ్వు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తగ్గిస్తున్నట్టే కదా. కీరవాణికి బాధ్యతలు అప్పగించడం తప్పు అని నేను అనట్లే. కానీ కీరవాణి కంటే గొప్పోడు లేడు ఈ తెలంగాణలో, ఇక ఉండడు, కనిపించడు అంటే అది తెలంగాణ ఆత్మగౌరవం పైన దెబ్బతీసినట్టే కదా. మేము ఏమంటా ఉన్నాం, ఆయనకు బాధ్యతలు అప్పగించడం తప్పు కాదు, లేడు తెలంగాణలో అంటే తప్పు. నువ్వు ఇచ్చి చూడు, కీరవాణి గారికి కూడా అవకాశాలు ఇస్తేనే కదా ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయింది. ఇవాళ ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ తండ్రి కావచ్చు, వాళ్ళ అన్న కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, అవకాశాలు ఇస్తేనే కదా కీరవాణి గారి వాళ్ళ ఆ స్థాయిలో ఉన్నది. బాహుబలిలో ఆయనకు అవకాశం ఇస్తేనే కదా ఆయన యొక్క మ్యూజిక్ పర్ఫార్మెన్స్ బయటపడ్డది. రాజమౌళి గారు ఏ సినిమా తీస్తే ఆ సినిమాలో కీరవాణి గారికి అవకాశం ఇస్తేనే కదా కీరవాణి యొక్క అద్భుతమైన టాలెంట్ అనేది బయటపడింది. అంతే కదా, తెలంగాణ ఉన్న బిడ్డలకు, తెలంగాణలో పుట్టిన వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే తెలుస్తుంది. నేను కీరవాణికి మళ్ళా క్లియర్గా చెప్తా ఉన్నా, చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ యొక్క బాధ్యతలు కీరవాణి గారికి అప్పగించడంలో తప్పు లేదు. అప్పగించని ఏం కాదు, గత ప్రభుత్వం కూడా చాలా మందికి అప్పగించింది, చాలా పనులు చేసింది. తప్పెక్కడ జరిగింది అంటే తెలంగాణలో కీరవాణిని తలదన్నేవాడు లేడు అనడంలో తప్పు జరిగింది. అది తెలంగాణ యొక్క ఆత్మగౌరవం పైన దెబ్బతీసినట్టే, తెలంగాణ యొక్క ఖ్యాతిని డౌన్ చేసినట్టే. అవకాశం ఇస్తే ప్రతిభ బయటపడుతుంది. నాటు సాంగ్కు కీరవాణికి ఆస్కార్ వచ్చిందంటే RRR సినిమాలో అవకాశం ఆయనకి ఇచ్చింది కనుక వచ్చింది. అవకాశం ఆయనకు కాకుండా ఇంకోటికి ఇచ్చుంటే ఇంకోటి ప్రతిభ బయటపడుతుండేనేమో, ఎవరికి తెలుసు. అవకాశం ఇవ్వక ఎట్లా పడితే అట్లా ఖ్యాతిని తగ్గిస్తూ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మాట్లాడడం అనేది అది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, వార్తలకైతే వెళ్దాం. ముందుగా వెలుగు చూద్దాం. మండుతున్న ఢిల్లీ, 52.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు. దేశంలో ఇప్పటి వరకు అదే అత్యధికం ఐఎండీ చెప్పింది. రాజస్థాన్ నుంచి వెళ్ళి వీస్తున్న వేడి గాలులే కారణమని వెల్లడి. పీక్కు చేరిన కరెంటు వాడకం 8,302 మెగావాట్లతో ఆల్ టైమ్ హై రికార్డు వచ్చేసిందట. తీవ్ర నీటి కొరత, కారు కడిగితే మొత్తం 2,000 ఫైన్ అండి ఢిల్లీ జల్ బోర్డు. అమ్మ, కారు కడిగితే 2,000 ఫైన్ అట, ఎందుకంటే నీటి కొరత ఉందట. ఇక మనకు ఒళ్ళు కడుక్కోనికే నీళ్ళు లేవురా నాయన అంటే ఇక కారు కడుగుడు ఎందుకు ఇటువంటి సందర్భాలలో, ఎందుకంటే ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ ఉన్నాయి. రాజస్థాన్ నుంచి వెళ్ళి వేడి గాలులే వీస్తూ ఉన్నాయి. దానికి కారణం ఇదే అని చెప్తా ఉన్నారు. ఇక సాయంత్రానికి మారిన వాతావరణం, ఒక్కసారిగా వర్షం, పొద్దుగాల ఎండ కొడుతుంది, సాయంత్రం కాగానే మళ్ళీ చల్లగా వాన పడుతుంది. ఇక ఎండ కొడుతుందా వాన పడుతుందా అనే ముచ్చట కూడా అర్థం కాకుండా వాతావరణ పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. రైట్, ఇక ఢిల్లీలో ఆ నీటి కొరత కూడా వచ్చేసిందట. ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం సీరియస్, రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం. ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ను ఇరికించేందుకు చేసిన కుట్రపై వివరాల సేకరణ. మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్లపైన ఆరా. పలువురు బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు అనుమానాలు. సాఫ్ట్వేర్ డివైజెస్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఎంక్వైరీ. కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్. ఏంది, ఇక ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ను ఇరికించేందుకే అప్పుడు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు కుట్ర చేసిరని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఈ కేసునాట సిబిఐకి అప్పచెప్పాలని ఎవరు, ఈ తెలంగాణలోని బీజేపీ నేతలు అడుగుతూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు. సరే, ఇగో నేను చెప్పిన కదా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అధికారులు చూసుకోవాలి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం న్యాయస్థానాలు చూసుకోవాలి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పోలీసులు చూసుకుంటారు, సిబిఐ చూసుకుంటుంది. ఇక ప్రధాక గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సింది ప్రతిపక్షాలు చేసే తప్పిదాలపైన, ప్రజా సమస్యలపైన. ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే, అది ఏ పక్షమైనా సరే, ఒక రాజకీయ నాయకులు అనేటవాళ్ళు ఇటువంటి క్రిమినల్ పనులు చేసినప్పుడు, ఇల్లీగల్ పనులు చేసినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో చూసుకోవాల్సిన, జస్ట్ గవర్నమెంట్ ఏం చేయాలంటే ఆదేశాలు జారీ చేయాలి. దానిపైన సీరియస్గా తీసుకోండి అని చెప్పాలా, అర్జీ పెట్టడమో లేకపోతే వాళ్ళకు ఆదేశాలు జారీ చేయడమో ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్. ఆ పనులు చేయాల్సిన, ఆ చర్యలు చేపట్టాల్సింది ఎవరంటే అధికారంలో ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఆఫీసర్సు వాళ్ళు చేయాలి. మరి గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ ఎందుకు ఉన్నదంటే ప్రజా సమస్యలపైన పోరాడడానికి ఉన్నది. గంతేగా ఈ పద్దాక ఆడప్పుడు దోసుకున్నాడు, ఈడిప్పుడు దోసుకున్నాడు, ఈడిప్పుడు ముంచిండు, ఆడప్పుడు ముంచిండు, ఇక నన్ను ఎవడు ముంచుతాడని ఇక నేను చెప్పిన స్టార్టింగ్ రోజు నేను ఈ బరాబర్ వార్తలు మొదలుపెట్టిన రోజు నుంచి చెప్తానే ఉన్నా. ఏంటంటే ఈ రాజకీయ నాయకులకు ప్రతిపక్షం పైన అధికారం పక్షం పైన ప్రతిపక్షం కొట్లాడడానికే 2.5 ఏళ్ళు గడిచిపోతుంది ఈ 5 ఏళ్లలో. ఇది గమనించేది మీరు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజుల నుంచి డే 1 నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తూ ఉంది. డే 1 నుంచి ఇవాళకి 45 రోజుల నుంచి చదువుతా ఉన్నా. డే 1 నుంచి ఇగో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒడిచిపోతుంది.